ప్రతి కథకు ఆది అంతం రెండూ ఉంటాయి. కానీ ప్రేమ కథకు మాత్రమే ప్రారంభం తప్ప పతనం ఉండదు. గెలిస్తే చరిత్ర సృష్టిస్తారు, ఓడిపోతే చరిత్రలో మిగిలిపోతారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ కూడా అలాంటిదే. ప్రతి ప్రేమ కథకు ఒక విలన్ ఉంటాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వీడి ప్రేమ కథకు వీడే విలన్. చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా? చూస్తున్నంతసేపు నాకు కూడా అలానే ఉంది. అందుకే మీకోసం కాలాన్ని వెనక్కి తీసుకెళ్తా చూడండి ఈ క్రేజీ లవ్ స్టోరీ. మెల్లగా తెప్పించాక 96 పొద్దున్న యుద్ధం చేస్తాంటే శబ్దం చేసేది ఎవడురా? దీనమ్మ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన బంగారు చేపలాగా ఉంది కదా బాబు. ఏటలుడు తెల్లార్లు చేస్తున్నావు, అయ్యిందా లేదా? ఇప్పుడే మొదలైంది మామ. అంటే 97 అనమాట. మాట్లాడమంతవా? ఐ లవ్ యూ. లవ్ యూ టు అల్లుడు. ఆ మాట నాకు కాదు, ఆ అమ్మాయికి వెళ్ళి చెప్పు. ఏంటి నేనా? ఐ లవ్ యూ. నిన్ను చూస్తే జాలేస్తుంది. తను నీకు పడదు. తన పేరు అమ్ము. అమ్మ నాన్న ఎవరూ లేరు, హాస్టల్లో ఉంటుంది. తను మూగది, మాటలు రావు. అందుకే తను లవ్ చేసేవాడు కూడా మూగోడై ఉండాలి. తన ప్రపంచంలో తానే ఉండాలనుకుంటుంది. అందుకే అమ్మాయి నీకు పడదు. మరి నువ్వా? నిన్ను చంపినా తప్పులేదురా. అల్లుడు ఇంత అవసరమా? నా చెంపలు వాసిపోతున్నాయి. అదేదో నువ్వు డైరెక్ట్గా అడిగవచ్చు కదా. అలా ఎవరు చెప్పరు మామా. ఒకరికి మనం హెల్ప్ చేయాలన్నా, ఒకరు మనకి హెల్ప్ చేయాలన్నా సింపతి కావాలి మామా. పర్సు తీరా మోగనా కొడక. తీరా తీ, తొందర తీ. తీబే. ఆహా, పర్సు కూడా సరిపోదు. వాచ్ 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 తీరా. నీకు మాటలు రావు కదా, నేర్పించమంటావా? ప్లాన్ లేదు కదరా పాపిస్టోడా. ఎంత బతికి బ్లేడ్కి బలైపోతే బాగోదు కదరా. ఇక నేను వెళ్తాను. నిన్ను నేను చూసిన ఈ క్షణం నన్ను నేను మరిచా
మరో క్షణం నువ్వు లేని లోకంలో నేను లేనా నీకోసం ఎన్నెన్నో కలలే కన్నా ఊపిరియాగేదాకా నీతో ఉంటా నా వెంటే నువ్వుంటే చాలంటున్నా నా మీద ఉన్న ప్రేమ దాచేసుకున్నా నీ మీద పెంచుకున్న ప్రేమను చూపిస్తున్నా. ఈ సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడ సముద్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చేపలు ఇంకా అందంగా ఉంటాయి. నాకు అమ్మైనా నాన్నైనా ఈ సముద్రమే. నీ భాష అర్థం కాకపోవచ్చు, కానీ నీ బాధ అర్థమైంది. ఈరోజు నుంచి నీ సముద్రాన్ని నేనవుతా, నీ చిరునవ్వుకి చిరునామా. ప్రాణం ఒకసారిగా పోతుందిరా నీ అడుగు వెనక అడుగేస్తారా నువ్వు కట్టే తాళికి విలువేస్తారా ఊపిరియాగేదాకా నీతో ఉంటా నా వెంటే నువ్వుంటే చాలంటున్నా నా మీద ఉన్న ప్రేమ దాచేసుకున్నా నీ మీద పెంచుకున్న ప్రేమను చూపిస్తున్నా. ఎన్నో కలలు కన్నా నీ కోసం కలలే నిజమయ్యాయి మన కోసం నా మనసుకి ఏదో మాయ చేసావురా నిదుర కూడా రాకుండా మార్చావురా నా మీద ఉన్న ప్రేమ మరిచానురా నీ మీద ప్రేమ పెంచుకున్నానురా కన్నీరు రాకుండా చూసావురా బాధను మరిచేంత ప్రేమించారా ఊపిరియాగేదాకా నీతో ఉంటా నా వెంటే నువ్వుంటే చాలంటున్నా నా మీద ఉన్న ప్రేమ దాచేసుకున్నా నీ మీద పెంచుకున్న ప్రేమను చూపిస్తున్నా. చెప్పాను కదా మన ఏరియాలో మోహ ప్రేమికులు ఉన్నారని. వాళ్ళే వీళ్ళు. నేటి సరిపోయింది. ఇద్దరు ఒక్క రకమే ఉన్నారు. మాటలు రావే గాని మంచి ఆట ఆడేస్తాను. చూస్తుంటేనే అర్థం అవుతుంది మంచి ఆటగాడు రకమన్నాడు తొత్తుకొడుకు. ఏ మోగ పిల్ల, మేము మంచి ఆటగాళ్ళమే, బాగానే ఆడతాం. ఎప్పుడైనా అవకాశం ఉంది చెప్పు. ఇప్పుడు నుండి సాయంత్రం వరకు పీల్చున్న ఏ గూగుల్, మూగమ్మాయిని పడేసేది ఎలా? హాయ్ మామా. ఇందా మన బ్రాండేనా? ఆ సూర్యగాడి దగ్గర బీడీలు అయిపోయినాయట, అందుకే సిగరెట్లు తెచ్చినాను. ఏదైనా పని చేసే ముందు వెనక ముందు ఆలోచించాలా. ఏంటి, సిగరెట్ తాగడానికి కూడా ఆలోచించాలా? ఆ ఈరిగాడిని కొట్టేవాట కదా. రే ఆటగాడు మళ్ళీ వచ్చినాడు రా. ఇక ఆట మొదలెడదామా? నీకు మాటలు వచ్చిరా? నాకు మంచి మాటలు రావురా, గలీజ్ గలీజ్ మాటలు వస్తాయి. నా మూర్ఖమే చేస్తావురా? నా ఆట వద్దా?
ఇంకోసారి ఆ అమ్మాయిని కమెంట్ చేస్తే ఆ అమ్మాయి కోసం మూగోడయ్యా అంత కూడా వేయడానికి కూడా వెనకాడనురా. నీ కొదలరా ఎంత చూస్తా కొడక్క నిన్ను వదలనరా. ఐదు గాని కొట్టా, అవకాశం ఉంటే పరమేష్ గాని కూడా కొడతా. అయితే ఏంటి ఇప్పుడు? ఇదే ఈ పొగరే కొంచెం తగ్గించుకుంటే మంచిది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా? రాత్రి పేకలు కోసేసి సముద్రంలో చేపలు క్యారేసి వచ్చేస్తారు. అంటే ఏంటి ఇప్పుడు? వాళ్ళ అమ్ముని కమెంట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఎవరు అమ్ము? దానికి నీకు సంబంధం ఏంట్రా? 96 మంది అమ్మాయిలతో పడుకున్నావు. వాళ్ళ దగ్గర లేని మోగదాని దగ్గర ఏముందిరా? నీ దగ్గర ఏముందో తన దగ్గర అదే ఉంది మామ. ప్రేమ. నీకు నాకు ఏం సంబంధం మామ? నువ్వేమైనా మా అమ్మ తమ్ముడువా? కాదుగా. అయినా నువ్వు నన్ను ప్రేమించలే. ఇదే బీచ్లో చెత్త కాగితాలు ఏరుకునే నన్ను చేరదీశావు, అన్నం పెట్టావు. ఇప్పుడు కూడా నా కోసం నీకు సంబంధం లేనోళ్ళకి క్షమాపణ చెప్పావు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం అంటే ఏం చెప్తావు మామ? నా ఎంజాయ్మెంట్ కోసం డబ్బులు ఇచ్చి 96 మంది అమ్మాయిలతో బట్టలు లేకుండా పడుకున్నా సరే రాని ఆనందం ఆ అమ్మాయి నా చేయి పట్టుకుంటే చాలు మామ. ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఫీలింగ్ నాకు. మా అమ్మ కూడా మూగదే మామ. కానీ తను చనిపోయే వరకు నాకు మాటలు నేర్పించింది. ఆ అమ్మాయితో ఉంటే మా అమ్మతో ఉన్నట్టు అనిపిస్తుంది మామ. నీకేమైనా అవుద్దన్న భయంతో అలా మాట్లాడాను. కానీ నీది నిజమైన ప్రేమలుడు. అబద్ధం చెప్పి ప్రేమించచ్చేమో కానీ ప్రేమలో మాత్రం అబద్ధాలు ఉండకూడదలుడు. రేపే నిజం చెప్పే. ఏదైతే అదే జరుగుద్ది. తర్వాత చూసుకుందాం. ఎందలుడు తీసుకో. ఈరోజు ఎలాగైనా అమ్ముకి నిజం చెప్పేయాలి. నీ చిరునవ్వు కోసం చచ్చిపోయినా పర్వాలేదమ్ము, కానీ నేను చచ్చేంత వరకు ఆ నవ్వు నాతోనే ఉండాలి. ఎవరైనా అబద్ధం చెప్పాలంటే భయపడతారు, కానీ నాకెందుకు నిజం చెప్పాలంటే భయం వేస్తుంది. ఉసై అటు చూడవి, మన ఆటగాడు గుర్తుపట్టావా? అవునే, పక్కన అమ్మాయి కూడా ఉంది. పద చూద్దాం. వీరేంటి ఇలాగొచ్చారు? ఏంటి గురు, కొత్త ఫిగరా? ఏంటి ఒక్కసారికే బోర్ కొట్టేస్తామా మేము? మా ఆటగాడి లిస్టులో నీదెన్నో నెంబర్? పోనీ దీని 95, నాది 96, నీది 97. లంచముండా, ఇంకో మాట మాట్లాడితే చంపేస్తా. అమ్ము ఆగము, అమ్ము అమ్ము ఆగము, అమ్ము అమ్ము నన్ను క్షమించము. నాకు మాటలు రావనేది అబద్ధం, కానీ నీ ప్రేమ కోసమే అమ్ము. ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజమే, కానీ అది ఇప్పుడు అబద్ధం. నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రమే నిజమమ్ము. ఐ లవ్ యూ అమ్ము, ఐ లవ్ యూ.
ప్లీజ్. అమ్ము 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 ఎన్ని రోజులు గడిచినా వాడిని మర్చిపోలేకపోతున్నా. ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు చెప్పిప్పుడు నేనేం చేయాలి? నేను ఒక క్యారెక్టర్ లేని వాడిని ప్రేమించాను. చాలా బాధగా ఉంది. వాడిని చంపేయాలా? నేను చచ్చిపోవాలి. వీళ్ళిద్దరూ ఇంకెప్పుడు కలుస్తారో ఏటో. అమ్మో, ఈ టైం అప్పుడు డెకరేట్ చేస్తున్నావు నువ్వు? ఉన్నావు కదేటి చూసుకుంటాను వెళ్ళాక. ఏ వద్దురా ఈరిగా, చాలా తప్పు మాట్లాడుతున్నావు. బాగా ఉరికినావే మంచి పరిగ్రాఫ్ ఎక్కడికి వెళ్తావు? నేను చూస్తానేటే ఆడికి వెళ్ళి చెప్తాడే నాకేం చెప్తా రమ్మని అందరికి రమ్మని పిలి. ఇప్పుడు కూడా కాలేజ్ బాగున్నావా? చాలా బాగున్నావా, కానీ నువ్వు చేసిన పని ఏం బాగలేదు. నిన్ను కామెంట్స్ ఎత్తే ఆడిని పంపేంతవా నన్ను కొట్టమని ఊర్లో అందరు ముందు నా పరువు తీసినాడు. ఇప్పుడు నీ పైట తీయకపోతే అలాగా? గొప్ప క్యారెక్టర్ అట్ కదా, ఆడే చెప్పి ఆ క్యారెక్టర్ లేకుండా చేస్తే అప్పటి నుండి నీ చెయ్యి ఎలా పట్టుకుంటాడు, నీతో కలిసి ఎలా తిరుగుతాడు, ఎలా ప్రేమిస్తాడో సోత్తా. మంచి 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 తీరా పరమేశా, మజా వచ్చిందిరా. మరి ఈరుగోడంటే ఏటనుకున్నావు? పోతే 700 పోయినాయి గాని గొప్ప సుఖంగా ఉందిరా. ఉంట కదా ఇద్దరు సముద్రాలు దూకే చచ్చిపోవాలరా. మరి బతుకుండదు ఇద్దరికి. ఈరుగడితో పెట్టుకుని తినగే ఉంటది మరి. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాసదులందరికీ సర్వసిద్ధి సంధ్యా సమయం. ఇష్టకార్య ఫల సిద్ధిరస్తు. అయ్యా, ఈ దినము మనము చర్చించుకునే ప్రవచనము వ్యక్తిత్వం. అమ్మో అమ్మో
నరికే నా కొడుకుల్ని నరికే. వ్యక్తిత్వం గురించి చెప్పాలి అనుకుంటే ఆ బాలగోపాలము వెన్నెల్లో పొగిడే మన శ్రీరామచంద్రుణ్ణి మించిన వారు ఎవరున్నారు ఈ లోకాన? చీకటి పడింది, తొలిజాము గడిచింది. పిదప తూర్పున బాలభానుడు ఆగమేఘాలలో సప్త అశ్వాల రథముపై సిద్ధంగా ఉన్నాడు. ఒక మనిషి ఏం పని చేస్తున్నాడు అన్నది కాదు, నీకోసం ఏం చేస్తున్నాడు అన్నది వాని యొక్క వ్యక్తిత్వం. వ్యక్తి అనగా మనిషి, తత్వము అనగా మనసు. వాడు నిన్ను మోసం చేశాడు అన్నది తత్వం, కానీ వాడు ఎందుకు చేశాడు అన్నది వ్యక్తిత్వం. నిజమేమో, నేను ఆలోచించా. నువ్వే కరెక్ట్. నేను మంచోని కాదమ్ము. నా మీద నాకే అసహ్యం వేసింది. ప్రేమంటే ఏంటో తెలియక చాలా తప్పులు చేశా. నా క్యారెక్టరే వేస్ట్. వ్యక్తిత్వం అంటే ఏంటి? దేహమా, ధనమా, సౌందర్యమా? కాదు. నువ్వు నన్ను ప్రేమించద్దు, మనసు. కానీ జీవితాంతం నేను నీకు బానిసగా ఉంటా. మనిషి అబద్ధం కావచ్చు, కానీ వాడి మనసు అబద్ధం కాదు. అరే, మన ఆటగాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా మీరు? ఆ రోజు ఆడి స్పీడ్ చూస్తే మిమ్మల్ని బ్రతకనివ్వడేమో అనుకున్నానరా. మంచి బ్రతుకు తెరివే చూపించాడరా మీకు. బ్రతికండి బ్రతికండి, జీవితాంతం ఇలా కూర్చొని బ్రతికండి. సూపర్రా మీరు. ఛీ.